ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్ కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే, అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతిక కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా గోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిష్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిష్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్ కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే,
దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిస్ట్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా ఘోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా ఘోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిస్ట్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది.
ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతిక కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా గోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిష్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిష్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని
మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిస్ట్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్. సంగీత దర్శకులు పునీత్ దక్షిత్. సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి. ఎడిటర్ కుల్దీప్ మోహన్. నటీనటులు అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా ఘోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా ఘోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిస్ట్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది.
ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించిన ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే, అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతిక కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా గోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిష్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిష్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే,
దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిస్ట్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా ఘోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా ఘోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిస్ట్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది.
ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించిన ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే, అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతిక కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా గోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిష్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిష్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే,
దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిష్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిష్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా ఘోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా ఘోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిష్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిష్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది.
ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతిక కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా గోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిష్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిష్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే,
దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిస్ట్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా ఘోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా ఘోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిస్ట్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది.
ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించిన ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతిక కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా గోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిష్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిష్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని
మంచి హర్రర్ సన్నివేశాలను అందించిన ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిస్ట్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్. సంగీత దర్శకులు పునీత్ దక్షిత్. సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి. ఎడిటర్ కుల్దీప్ మోహన్. నటీనటులు అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా ఘోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా ఘోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించిన ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిస్ట్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది.
ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించిన ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతిక కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా గోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిష్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిష్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే,
దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిస్ట్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిట్స్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా ఘోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా ఘోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిస్ట్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది.
ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్. సంగీత దర్శకులు పునీత్ దక్షిత్. సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి. ఎడిటర్ కుల్దీప్ మోహన్. నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించిన ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతిక కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా గోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిష్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిష్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్. సంగీత దర్శకులు పునీత్ దక్షిత్. సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి. ఎడిటర్ కుల్దీప్ మోహన్. నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే,
దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బెస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిష్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిష్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా ఘోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా ఘోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బెస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిష్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిష్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది.
ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతిక కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా గోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిష్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిష్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే,
దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిస్ట్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా ఘోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా ఘోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిస్ట్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది.
ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతిక కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా గోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిష్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిష్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే,
దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిస్ట్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా ఘోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా ఘోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిస్ట్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది.
ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించిన ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే, అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతిక కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా గోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిష్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిష్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా గోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిష్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా గోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా గోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే,
దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిస్ట్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ 1920. దర్శకుడు కృష్ణ భట్, నిర్మాతలు డాక్టర్ రాజ్, కిషోర్ కవారి, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్, సంగీత దర్శకులు పునీత్ దక్షిత్, సినిమాటోగ్రఫీ ప్రకాష్ కుట్టి, ఎడిటర్ కుల్దీప్ మోహన్, నటీనటులు అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్, కేతిక్ కుల్కర్ని, అమిత్ బెహ్లా, అవతార్ గిల్. 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ రచించారు. కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఈ అవికా ఘోర్ నటించిన ఈ చిత్రానికి ఆయన సమర్పకుడుగా కూడా. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, మెగన్ అంటే అవికా ఘోర్ తన తండ్రి అకాల మరణానికి కారణం తన తల్లి అని తెలుసుకుంటుంది. మేఘన తన తండ్రిని మోసం చేసిన తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మేఘన కూడా చిన్నతనంలో తన తల్లి తనపై ప్రేమను కురిపించినందున బాధపడుతుంది. కొన్ని నాటకీయ క్షణాల తర్వాత మేఘన తన తల్లిని మరియు అతిథిని అంటే మేఘన తల్లి రెండవ కుమార్తె లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్రమంలో మేఘన తన ప్రేమికుడు అర్జున్తో విడిపోతుంది. తల్లిపై పగ తీర్చుకోవడంలో మేఘన విజయం సాధించిందా? ఇది కథ యొక్క సారాంశంలో భాగం. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు కృష్ణ భట్ కొన్ని మంచి హర్రర్ సన్నివేశాలను అందించి ప్రేక్షకులను కట్టిపడేయాలని ప్రయత్నించినప్పటికీ మంచి కథ మరియు స్క్రీన్ ప్లేతో ఆమె విఫలమైంది. ప్రకాష్ కుట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. పునీత్ దక్షిత్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్గా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 1920 హర్రర్ ఆఫ్ ది హార్ట్స్ నిరాశపరిచిన భయానిక చిత్రం. సినిమా ఏ విధంగానూ అలరించదు. ఇది నమ్మశక్యం కాది కథ. నెమ్మదిగా సాగే కథనం మరియు చెడ్డ స్క్రీన్ ప్లేలను కలిగి ఉంది. కొన్ని హర్రర్ సన్నివేశాలను బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా చేశారు, కానీ సినిమా అత్యంతం అలరించలేకపోయింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 1920లో కొన్ని భయానక ప్రభావాలు మంచివి. హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ క్లైమాక్స్లో సెంటిమెంట్ పోర్షన్స్ పర్వాలేదు. ప్రదర్శనల విషయానికి వస్తే అవికా ఘోర్, రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్, డానిష్ పండోర్, రణ్ధీర్ రాయ్ మరియు కేతికా కుల్కర్ని చాలా మంచి పనిచేశారు. అవికా ఘోర్ కొన్ని సన్నివేశాల్లో తన సంతోషకరమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఈ హర్రర్ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించిన రాహుల్ దేవ్, జార్జ్ బిస్ట్ మరియు డానిష్ పండోర్ చాలా బాగుంది. జార్జ్ బిస్ట్ తన చుట్టూ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందే మహిళను పరిపూర్ణతను సాధించింది.